అమెరికాలో ఒకవైపు షట్ డౌన్ కొనసాగుతుంటే మరోవైపు వైట్ హౌస్లోని ఈస్ట్ వింగ్లోని భాగాన్ని కూల్చేసి అత్యాధునికంగా బాల్ రూమ్ను నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. అధ్యక్షుని ఈ కలలో ప్రాజెక్టుకు పూర్తి చేసేందుకు $300 మిలియన్ ఖర్చు అవుతుందని అంచనా. అయితే ఈ మొత్తం ప్రాజెక్ట్ పూర్తిగా ప్రైవేట్ విరాళాలతోనే కట్టబడుతున్నట్లు ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అయినప్పటికీ ట్రంప్పై విమర్శలు ఆగడం లేదు. అసలు ఆ మనిషి ప్రజల గురించి పట్టించుకోరా, సిగ్గుందా అంటూ ఊగిపోతున్నారు మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్. ట్రంప్ ధనిక మిత్రుల కోసమే ఈ ప్రాజెక్ట్ అని మండిపడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూటే వేరు. ఏదైనా అనుకుంటే దాన్ని నెరవేర్చేదాకా నిద్రపోరు, ఎంత దాకైనా వెళ్తారు. దీనికి తాజా ఉదాహరణ అధ్యక్ష భవనంలో నిర్మిస్తున్న నూతన బాల్ రూమ్ ప్రాజెక్ట్. తన కలల ప్రాజెక్టు బాల్ రూమ్ నిర్మాణ పనుల్ని చేపట్టారు ట్రంప్. ఇందుకోసం 1902లో నిర్మించిన ఈస్ట్ వింగ్ ని పాక్షికంగా కూల్చివేస్తున్నారు. ప్రవేశ ద్వారం, కిటికీలను ఇప్పటికే బుల్డోజర్ల సాయంతో కూల్చివేశారు. ఇది గత 83 సంవత్సరాల్లో దాని బాహ్య రూపానికి వచ్చిన మొదటి ప్రధాన మార్పు అవుతుందని పేర్కొన్నారు. వైట్ హౌస్ ఇచ్చిన వివరణ ప్రకారం కొత్త బాల్ రూమ్ ప్రాజెక్టులో భాగంగా దేశ ప్రథమ మహిళా కార్యాలయం వంటి ఆఫీసులు ఉండే ఈస్ట్ వింగ్ ని కూడా ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. ఈస్ట్ వింగ్ సంప్రదాయబద్ధంగా ప్రథమ మహిళా కార్యాలయాలకు, సందర్శకుల ప్రవేశానికి కేంద్రంగా ఉండేది. గత 150 సంవత్సరాలకు పైగా ప్రతి అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్లో గ్రాండ్ పార్టీలు, అతిథుల కోసం ఒక బాల్ రూమ్ ఉండాలని కలలు కన్నారు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది అంటున్నారు అధ్యక్షుడు ట్రంప్. ట్రంప్ కొత్తగా నిర్మించ తలపెట్టిన సువిశాలమైన బాల్ రూమ్ సామర్థ్యం 90,000 చదరపు అడుగులు. మొత్తం 1000 మంది కూర్చునే సామర్థ్యం కలిగి ఉంటుందని, అవసరమైతే భవిష్యత్తులో అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం వంటి కార్యక్రమాలకు కూడా ఇది ఉపయోగపడుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదించిన సమయంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కొత్త బాల్ రూమ్ వైట్ హౌస్ కి సమీపంలో ఉంటుంది. ప్రస్తుతం వైట్ హౌస్ లో అతిపెద్ద హాల్ ఈస్ట్ రూమ్. దీనిలో సుమారు 200 మంది మాత్రమే కూర్చునే సామర్థ్యం ఉంది. అంతకన్నా ఎక్కువ మందితో కార్యక్రమాలు చేపడితే వైట్ హౌస్ సౌత్ లాన్లా తాత్కాలికంగా వేసిన టెంట్లలో నిర్మించేవారు. ఈస్ట్ రూమ్ స్టేట్ డిన్నర్లు, ఇతర పెద్ద ఈవెంట్లకు ఇది సరిపోవటం లేదని ట్రంప్ చాలా కాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున అతిథులను, ప్రపంచ నాయకులను వైట్ హౌస్లోనే సౌకర్యవంతంగా ఆహ్వానించడానికి ప్రత్యేకంగా బాల్ రూమ్ అవసరమని ఆయన తెలిపారు. After really a tremendous amount of study with some of the best architects in the world, we determined that really knocking it down, trying to use a little section. You know, the East Wing was not much. There was not much left from the original. It was, over the course of 100 years, it was changed, the columns were removed and... ఈ ప్రాజెక్టు ప్రతిపాదించిన సమయంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కొత్త బాల్ రూమ్ వైట్ హౌస్ కు సమీపంలో ఉంటుందని, కూల్చివేతలు ఏమీ ఉండవని తెలిపారు. అయితే నిర్మాణ పనులు ప్రారంభమవగానే తూర్పు వింగ్ ముఖ భాగంలో కొత్త భాగం కూల్చివేశారు. మరోవైపు ఈ ప్రాజెక్టు కోసం పన్ను చెల్లింపుదారుల సొమ్ము ఉపయోగించడం లేదని, ప్రైవేటు వ్యక్తుల నుంచి సమకూర్చిన ఫండింగ్ ద్వారా పూర్తి చేస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. $250 మిలియన్ అంటే సుమారు 2,000 కోట్లతో ఈ బాల్ రూమ్ నిర్మాణం తలపెట్టారు. అయితే తాజాగా దీనికి $300 మిలియన్ ఖర్చవుతుందని ట్రంప్ తెలిపారు. వైట్ హౌస్, దాని పరిసర పార్కులు నేషనల్ పార్క్ సర్వీస్ ద్వారా నిర్వహించబడుతున్నప్పటికీ అధ్యక్షుడికి సాధారణంగా పునరుద్ధరణలు చేయడానికి విస్తృత అధికారాలు ఉంటాయని చెప్తున్నారు. అయితే ఏదైనా నిర్మాణానికి ఎన్పీఎస్ మార్గదర్శకాలు, కఠినమైన సమీక్షా ప్రక్రియను కలిగి ఉంటుంది. ప్రాజెక్టు కోసం లోతైన ప్రణాళికలను సమీక్షించడం, ఆర్కిటెక్ట్ డిజైన్లను పరిశీలించడంతో పాటు ఖర్చులను సమీక్షించడం వంటివి ఇందులో ఉంటాయి. వైట్ హౌస్లో ట్రంప్ తలపెట్టిన మార్పులపై ఇప్పటికే అనేక విమర్శలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చారిత్రాత్మక భవనాల సంరక్షణను అధ్యయనం చేసే అంతర్జాతీయ లాభాపేక్ష లేని సంస్థ సొసైటీ ఆఫ్ ఆర్కిటెక్చర్ హిస్టారియన్స్ కూడా కొత్త వైట్ హౌస్ పునరుద్ధరణ ప్రాజెక్టుని విమర్శించింది. ప్రతిపాదిత బాల్ రూమ్ చేర్పులపై చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వైట్ హౌస్లో భారీ వ్యయంతో బాల్ రూమ్ నిర్మించాలన్న ప్రణాళికను తీవ్రంగా తప్పుబట్టారు. చిన్నపిల్లలు ఆకలితో బాధపడుతున్న సమయంలో స్నాప్ బెనిఫిట్స్ ముగియబోతున్నాయి. ఆకలితో మరణాలు సంభవించే పరిస్థితి నెలకొంది. మరి ఆ చిన్నారుల పరిస్థితి ఏంటి? వాళ్ల గురించి ఆ మనిషి కనీసం ఆలోచించరా? అధ్యక్షుడు బాల్ రూమ్ నిర్మాణం గురించి ఆలోచిస్తున్నారు. ఇది అమానవీయం అని వ్యాఖ్యానించారు. ఆ మనిషి తన ధనిక మిత్రుల కోసమే బాల్ రూమ్ నిర్మించాలనుకుంటున్నారు. ప్రభుత్వం షట్డౌన్ సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయమేనా ఇది? అసలు ఆ మనిషి ప్రజల గురించి పట్టించుకోరా? సిగ్గుందా అంటూ ఊగిపోయారు. Wants to create a ballroom for his rich friends while completely turning a blind eye to the fact that babies are going to starve when the SNAP benefits end in just hours from now?
Come on. So I'm not going to be distracted by, oh, does the guy have a big hammer? అయితే వైట్ హౌస్లో మార్పులు చేర్పులు చేయటం ఇదే తొలిసారి కాదు. ట్రంప్ కంటే ముందు అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌస్ టెన్నిస్ కోర్టుని బాస్కెట్బాల్ ఆటల్ని కూడా నిర్వహించడానికి వీలుగా మార్చారు. రిచర్డ్ నిక్సన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైట్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ని ప్రెస్ రూమ్ గా మార్చారు. ఈ ఇండోర్ పూల్ ని మొదట 1933లో అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ కోసం ఏర్పాటు చేశారు. ఆయన పోలియో నిర్ధారణ కారణంగా వ్యాయామం కోసం క్రమం తప్పకుండా ఈత కొట్టేవారు. అది మూసివేసిన తర్వాత జెరాల్డ్ ఫోర్డ్ 1975లో ఒక బహిరంగ పూల్ని ఏర్పాటు చేశారు. 1942లో ప్రపంచ యుద్ధం సమయంలో దీనికి 2వ అంతస్తు బంకర్ కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టు అమెరికా అధ్యక్షుడు తలుచుకుంటే కొండ మీద కోతినైనా తెచ్చి ఇవ్వాల్సిందే. ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ తాను తలపెట్టిన బాల్ రూమ్ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిందే అనే పట్టుదలతో ఉన్నారు ట్రంప్. మరోవైపు అమెరికాలో షట్డౌన్ కొనసాగుతోంది. కీలక బిల్లుల విషయంలో అధికార విపక్షాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో 31 రోజులుగా అమెరికా ఆర్థిక వ్యవస్థ షట్డౌన్లోనే ఉంది. నెల రోజులకు పైగా షట్డౌన్ కావడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థలో $7 బిలియన్ పైగా సంపద ఆవిరైంది. ఈ మేరకు కాంగ్రెషనల్ బడ్జెట్ కార్యాలయం అంచనా వేసింది. ఇది మన కరెన్సీలో 62,149 కోట్లకు పైగా ఉంటుంది. ఫెడరల్ బడ్జెట్ విషయంలో మనీ బిల్లులపై సెనెట్లో 13 సార్లు ఓటింగ్ జరిగినా ఏకాభిప్రాయం కుదరలేదు. షట్డౌన్ ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు ప్రభావం పడుతుందో కూడా బడ్జెట్ కార్యాలయం అంచనాలు విడుదల చేసింది. ఇప్పటికే షట్డౌన్ వల్ల $7 బిలియన్ మేర సంపద ఆవిరైందని, 6 వారాలకు ఇది $11 బిలియన్, 8 వారాలకు $14 బిలియన్ మేర ఆర్థిక నష్టం జరుగుతుందని అంచనా వేసింది. ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందని, ఈ షట్డౌన్ వంటివి ఊహించిన దానికంటే అధిక సమస్యగా పరిగణించొచ్చని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ షట్డౌన్ ప్రభావం చిన్నగా ప్రారంభమైనప్పటికీ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించొచ్చని KPMG సంస్థలోని చీఫ్ ఎకనమిస్ట్ డయాన్ స్క్వాంక్ అన్నారు.